ఓం గురుభ్యో నమః. ఈ రోజు కర్కాటక రాశి వారి లక్షణాలు తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన వారి గుణగణాదులు: ఆకర్షణీయమైన భావోద్వేగం, లోతుగా బంధము కలిగి ఉంటారు. తల్లి లాంటి ప్రేమ కలిగి ఉంటారు. సున్నిత మనసు వారు. పోషణ, సానుభూతి, స్వీయ రక్షణ, నిఘా పెట్టడం వంటి పనులు చేస్తారు. శ్రద్ధ వహించడం, మనోహరమైనది మరియు చక్కని హాస్య చతురత కలిగి ఉంటారు. కర్కాటక రాశిలో జన్మించిన వారి స్వభావము: కర్కాటక రాశివారు శ్రద్ధగలవారు మరియు మాతృత్వం, సున్నితత్వం సూచిస్తుంది. ఇతరులపై తక్కువ ఆధారపడేవారు. వీరు విధేయత మరియు ప్రేమగల వారు. కొందరు బయటి నుండి గట్టిగా ఉంటూ లోపల నుండి చాలా సున్నితంగా ఉంటారు. ఇతరుల బాధను చూసి వీరు బాధపడతారు మరియు వారికి సానుభూతిని కూడా అందిస్తారు. సాధారణంగా వీరిలో కొంతమంది పని ప్రారంభంలో 1 అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కి వేస్తారు. వీరు గతంలో తమ జ్ఞాపకాలలో మరియు భవిష్యత్తులో వారి ఊహలలో ఎక్కువగా జీవిస్తారు. ఈ రాశి వారు తమకు చెందిన మరియు వీరికి ప్రియమైన వారిపై అతి ప్రేమ చూపిస్తారు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కావున ఈ రాశి జాతకులు చంద్రుని క్షీణత మరియు వృద్ధి చెందుతున్న విధముగా వీరి మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఈ రాశిలోని వారు రహస్య భావాన్ని కలిగి భావోద్వేగములను దాచుకుంటారు. కానీ హెచ్చు తగ్గులు మారుతూనే ఉంటాయి. తమాషా మరియు హాస్య చతురతను కర్కాటక రాశివారు బాగా ఇష్టపడతారు. చాలా బిగ్గరగా ముసిముసి నవ్వు నవ్వుతారు మరియు 1 నిమిషం పాటు నిరంతరం నవ్వగలరు. మంచి జోక్లతో సంభాషణలో ముందుకు వస్తారు. వీరి నిశ్శబ్ద మరియు సున్నితమైన వ్యక్తిత్వం అసంగతంగా కనిపిస్తుంది. పబ్లిసిటీ ఇష్టపడరు కానీ రహస్యంగా ఆస్వాదిస్తారు. వీరు సంతోషించినప్పుడే అది గమనించబడుతుంది. వీరు అభిరుచితో కీర్తిని వెంబడించరు కానీ ఖచ్చితంగా దాని నుండి కుంచించుకుపోరు. కొన్నిసార్లు భావోద్వేగం ఎక్కువ అయిన సందర్భంలో కఠినంగా సమాధానము ఇస్తారు. నిరాశ కలిగినప్పుడు ఓదార్పును కోరుకుంటారు. కర్కాటక రాశిలో జన్మించిన వారి బలము: నిజాయితీ, రక్షణ ధోరణి, శ్రద్ధ. కర్కాటక రాశిలో జన్మించిన వారి బలహీనత: సున్నితత్వము, భావోద్వేగము, చంచలం. కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే వృత్తి, ఉద్యోగాలు: హోటల్, టూరిజం, మానవ వనరులు, HR, ట్రావెలింగ్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, సముద్ర సంబంధిత వస్తువులు, నీరు, ఆహారము, పాలు వ్యాపారము. ఏం పరిహారాలు చేయాలి అంటే: సూర్య ఆరాధన చేయటము వలన ధన సమస్యలు తొలగును. ప్రవహించే నదిలో రాగి నాణము వేయవలెను. వెండి వస్తువులు, తెల్లని రంగు దగ్గర ఉంచుకోవలెను. తెల్లని వస్తువులు, ఆహార పదార్థములు దానముగా ఇవ్వవలెను. ప్రతి సోమవారము శివునికి ఆరాధన చేయటము మంచిది.